హైదరాబాద్ ఫిలిం నగర్లోని గౌతమ్ నగర్లో నిర్వహించిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఓట్ల పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. బిఎల్ఓలకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో పార్టీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ప్రక్రియను పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా లోపాలు లేదా అక్రమాలు కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ అవసరమైతే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చూస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది కాబట్టి 25వ తారీఖు నుంచి అందరూ కూడా జాగ్రత్తగా మన ఓట్లు మనం కాపాడుకోవాలి. మరి ఇప్పుడు బిఎల్ఎస్ కూడా మళ్ళా మీటింగ్ ఉంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సభ్యులంతా ఎవరైతే అపాయింట్ అయ్యారో అందరు పోయి మీరు ఆ ట్రైనింగ్ తీసుకొని ఎట్లా వెరిఫికేషన్ ఎట్లా చేస్తున్నారు ఏందనేది అది సైంటిఫిక్గా చేస్తుండ్రా చేస్తలేరా అనేది మళ్ళీ మాకు సమాచారం ఇస్తే దాని మీద మేము అవసరం ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా సమాచారం ఇచ్చి దాని మీద చర్య తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్లో ఈ కార్యక్రమం రావడం జరిగింది. మిగతా సమైక్య సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడానికి మహిళా సంఘాల వారు, పొదుపు సంఘాల వారు, సమైక్య సంఘాల వారు ముందుండి అందరినీ కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఎస్ఐఆర్ ప్రక్రియ